నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం సింగనపల్లి గ్రామానికి చెందిన 8 నెలల చిన్నారి ఇటీవల చెన్నైలోని ఓ ఆసుపత్రిలో గుండె ఆపరేషన్ చేయించుకుని విజయవంతంగా ఇంటికి చేరుకుంది. అయితే కుటుంబానికి అనంతసాగరం మండలం పడమటి కంభంపాడు గ్రామానికి చెందిన హెల్పింగ్ హార్ట్స్ సొసైటీ సభ్యులు చిన్నారి కుటుంబానికి 20,000 రూపాయల నగదును, దుస్తులు, పండ్లు అందచేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నారి గుండె ఆపరేషన్ విజయవంతం కావడం ఆనందంగా ఉందన్నారు. చిన్నారికి భవిష్యత్తులో ఎలాంటి అవసరం వచ్చినా సహాయం అందించేందుకు ముందుంటామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారి తల్లిదండ్రులు హెల్పింగ్ హార్ట్స్ సొసైటీ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హార్ట్స్ సొసైటీ సభ్యులు వల్లూరి శ్రీనివాసులు నాయుడు, కత్తి పెంచలయ్య, ఉదయగిరి రవి, కత్తి సురేష్, చింతగుంట నరసింహారెడ్డి, రొండ్ల సునీల్ రెడ్డి, వెంకట రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చెప్పండి చెప్పండి మళ్ళీ మాట్లాడాలి. బాబును ఒక నిలబడండి, ఆ చేతికి ఇస్తాను. బాబును డబ్బులు యాక్టివ్గా ఈ విషయం పైన అందరం కలిసిమెలిసి అమౌంట్ని గ్యాదర్ చేయడంలో చాలా కష్టపడ్డారు. ఈ విషయాన్ని వాళ్ళ ఊర్లో ఉన్న సింగనపల్లి గ్రామ సభ్యులకి తెలియజేసి గ్రామ సభ్యుల ద్వారా మేము ఈ ఊరికి వచ్చి ఈరోజు ఇవ్వడం జరిగింది. చూసిన అబ్బాయి యొక్క హెల్త్ ప్రస్తుతానికి ఉండడం చాలా సంతోషకరమైన విషయం. భవిష్యత్తులో కూడా ఏదైనా అవసరమైతే ఈ గ్రూప్ ద్వారా, ఈ హెల్పింగ్ హార్ట్స్ అసోసియేషన్ ద్వారా మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ రోజున తెలియజేస్తున్నాం. తల్లిదండ్రుల తర్వాత పిల్లలను చూసిన తర్వాత మాకు కూడా చాలా బాధ అనిపించింది. సో ఎటువంటి ఏదైనా హెల్ప్ అయితే ఖచ్చితంగా గ్రూప్ ద్వారా సహాయం చేస్తామని ఈ రోజున తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సో 108 నరసింహారెడ్డి అన్న మా దృష్టికి తీసుకురావడం, గ్రూప్ సభ్యుల దృష్టికి తీసుకురావడం చాలా హెల్ప్ఫుల్ అయింది. సో మా తగినంత సాయం 20,000 రూపాయల డబ్బులు, బట్టలు, ఫ్రూట్స్ బాబుకి ఇవ్వడం జరిగింది. పైగా కమిటీ మెంబర్స్ ఇంకా వేరేదన్నా ఫ్యూచర్లో భవిష్యత్తులో ఈ బాబుకి ఏదన్నా అవసరం అయితే చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని మనవి చేసుకుంటున్నాం. అండ్ ముఖ్యంగా మీడియా మిత్రులు దీనికి సహకరించి ఇంత దూరం వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అందరికీ మా బాబు కోసం అందరూ చాలా కష్టపడ్డారు. అమెరికా నుంచి ఒకసారి 5 లక్షల దాకా వేశారు. ఊర్లో వాళ్ళు కానీ చాలామంది అందరూ మా బాబు కోసం చాలా బాధపడ్డారు. అందరికీ థ్యాంక్స్ సార్.